జనగామ జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. పాలకుర్తిలో నిన్న రాత్రి వర్షం కురవడంతో భారీ వర్షానికి ఆ ధాన్యం అంతా తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక విజువల్స్ లో చూడొచ్చు. పాలకుర్తిలో నిన్న రాత్రి అకాల వర్షాలు కురవడంతో ధాన్యం ఒక్కసారిగా తడిసి ముద్దైంది. దీంతో రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన పంట ఇలా తడిసిపోవడంతో తమకిప్పుడు కొనుగోలు కేంద్రాల్లో కొనుక్కునే అవకాశం లేకుండా పోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జమీమా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొకవైపు సాయంత్రం అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి విభిన్న వాతావరణాలు కనిపిస్తా ఉన్నాయి. ఈదురుగాలతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతన్నలు తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో కావచ్చు, కళ్ళల్లో కూడా వరిధాన్యం మొక్కజొన్నలు పోసి అమ్మడం కోసం రైతులు ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలతో వర్షం వస్తున్న నేపథ్యంలోనే తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. తడిసినటువంటి ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టేటువంటి ప్రక్రియను కొనసాగిస్తాం. రోజుల తరబడి ఇలానే మార్కెట్లలో కావచ్చు, కొనుగోలు కేంద్రాల దగ్గర వేచి చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాజాగా నిన్న రాత్రి జనగామ జిల్లా పాలకుర్తిలో అకాల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పాలకుర్తి మార్కెట్ కావచ్చు, పాలకుర్తి సంబంధించినటువంటి ఏరియాలో జనగామ జిల్లాలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా వరిధాన్యం అంతా తడిసి ముద్దయిపోయింది. అనేక మంది రైతులు వెంటనే అక్కడికి వచ్చి టార్పలిన్లు కప్పేటువంటి ప్రయత్నించినప్పటికీ కూడా భారీ ఈదురుగాలకు టార్పలిన్లు ఉండలేకపోతున్నాయి. కొంత వర్షం ఎక్కువ నేపథ్యంలో మొత్తం బస్తాలన్నీ కూడా తడిసి ముద్దినటువంటి పరిస్థితి. కళ్ళల్లో ఆరబెట్టినటువంటి వరిధాన్యం అంతా కూడా తడిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆరబెట్టాలి. రోజుల తరబడి ఆరబెడితేనే మళ్ళీ తేమ శాతం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు గత కొద్ది రోజులుగా వరిధాన్యాన్ని ఆరబెట్టి రేపో మాపో అమ్ముకోవాలని రేపో మాపో గన్ని సంచులు ఇస్తే గన్ని సంచుల్లో బస్తాలు నింపి కాంటా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఒక్కసారిగా అకాల వర్షం కురిసిన నేపథ్యంలో పూర్తిగా వరిధాన్యం తడిసి ముద్దయింది. మళ్ళీ కొన్ని రోజుల పాటు ఆరబెట్టాలి. మళ్ళీ ఉదయం డే అంతా కూడా ఎండలో మార్కెట్లో కావచ్చు, కొనుగోలు కేంద్రంలో రైతులు ఆవేదన పడతా ఉన్నాం. మళ్ళీ సాయంత్రం వస్తే వర్షం కురిసిన నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నా కొనుగోలు ప్రక్రియను వెనువెంటనే కొనసాగించాలి. గన్ని సంచుల కొరత కావచ్చు, లారీల కొరత లేకుండా చూడాలని ఇప్పటికే ప్రభుత్వానికి రైతులు వేడుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వరిధాన్యాన్ని కొనుగోలు వెంటనే చేయాలి, సకాలంలో అధికారులు స్పందించాలంటూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక రివ్యూ కార్యక్రమం నిర్వహించి 4-5వ తేదీన వర్షాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 4వ తేదీ లోపునే వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతులకు ఇబ్బంది లేకుండా గన్ని సంచుల కొరత ఎక్కడా లేదు. కానీ ఈ అవసరమైతే ఇంకా లారీలను ఎక్కువ తీసుకొచ్చుకోవాలి. ఇసుక సంబంధించిన లారీలను కూడా వరిధాన్యం కొనుగోలు కావచ్చు, వరిధాన్యం సరఫరా చేసే విధంగా లారీలను వినియోగించుకుని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఐకేపీ సెంటర్లో తిరుగుతున్నప్పటికీ కూడా కొంత అకాల వర్షాలతో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో ఆరబోస్తున్నాం. మళ్ళీ సాయంత్రం వస్తే వర్షం వస్తుంది, తడిసి పోతా ఉంది. ఇప్పటికైనా కూడా వెనువెంటనే కొనుగోలు ప్రక్రియ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా రైతు సంఘాల ప్రతినిధులు కావచ్చు, రైతులైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. జమీమా, రైట్. తిరుపతి, ఒకవైపు గవర్నమెంట్ ఏమో మేము ధాన్యాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కొంటున్నాము, రైతులు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పంటున్నారు. కానీ మార్కెట్ యార్డ్ బయట ఇన్ని కిలోల ధాన్యం ఇంకా ఆరబోసుంది, దాన్ని ఇంకా కొనుగోలు చేయలేదు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఏమైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, లేదంటే రైతులు తీసుకురావటం లేట్ అవుతుందా? మొదటి నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కంటే ఈసారి ఎక్కువగా సాగైంది. గతంలో కంటే ఈసారి వరిధాన్యం ఎక్కువగా వచ్చినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. రైతులు కొంత అక్కడక్కడ వరి కోతకు సంబంధించినటువంటి ప్రక్రియను కొన్ని చోట్ల ఆలస్యంగా జరుగుతుంది, కొన్ని చోట్ల ముందుగానే జరుగుతుంది. ముందుగా జరిగినటువంటి వరిధాన్యాన్ని అంతా కూడా అధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 1 లక్షకు పైగా మెట్రిక్లు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా వరంగల్ ఉమ్మడికి సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. కొంత ఆలస్యమైనటువంటి వరి కోతకు ఆలస్యమైన వరిధాన్యం మాత్రమే మిగిలి ఉంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో
పర్యటించి గన్ని సంచుల కొరత లేకుండా, లారీల కొరత లేకుండా చూస్తున్నాము. ఇప్పటికైనా ఆ అధికారులకు సంబంధించిన రైతులు సహకరించాలి. కొంత వాళ్ళు అధికారులు చెప్పినప్పుడే మళ్ళీ కొనుగోలు కేంద్రం తీసుకురావడం కావచ్చు, బస్తాలు నింపేటువంటి ప్రక్రియను కొనసాగించాలి. కానీ కొంతమంది ఒకవేళ గని సంచులు కొరత ఉన్నప్పుడు ఒక 1-2 డేస్ ఆగాలన్నప్పుడు కూడా కొంతమంది రైతులు అక్కడ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి తీసుకురావడం, పోయడం నేపథ్యంలోనే వర్షానికి తడిసిపోతుంటే కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ గతంలో కంటే ఈసారి కొంత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రభుత్వం ముందు ఆలోచన లేకుండా ఇటువంటి పరిస్థితులు అయితే అంటే కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, రైతులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇంకా వరిధాన్యం కొనుగోలు అక్కడక్కడ ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. 4-5వ తేదీల్లోనే ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా భారీ వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు చేయాలి. ఇటు తేమ, తాలు అంటూ కూడా రైతులను ఇబ్బంది పెట్టద్దంటూ ఆ పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సీరియస్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అధికారులు ఎవరు కూడా తమాషా చేయకుండా పనిచేయాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రభుత్వానికి ఒక టార్గెట్గా, ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్గా పెడుతున్నట్టు కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొంత అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.